Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారు మరికొందరు భక్తులకు కలిగిన అనుభూతులను తెలుసుకుందాం. ఇంగ్లీష్ బడిలో శేషయ్య గారు ఏవో 4 సంస్కృత ముక్కలు నేర్చుకున్నమాట వాస్తవమే. అయినా శబ్దమంజరిలో కొన్ని శబ్దాలు, హితోపదేశంలోని కొన్ని శ్లోకాలు వల్లించటంతో వారి సంస్కృత భాషాభ్యాసానికి స్వస్తి జరిగింది. ఎప్పుడో వారి 8వ ఏట వారి అమ్మమ్మగారి ఊర్లో వీధి బడిలో చదువుతుండగా ఓనాడు బడి నుంచి ఇంటికి వస్తూ ఉంటే దారిలో ఒక అచ్చు కాగితం కనిపించింది. దానిలో కొన్ని శ్లోకాలున్నాయి అర్థంతో సహా. నాకు సంస్కృతం వచ్చు అని వాళ్లకు వారి గొప్పలు చెప్పుకోవడానికి ఆ కాగితంలోని 2 శ్లోకాలు బట్టి పట్టారు. ఇవి ఆ 2. బాలార్కః ప్రేతధూమశ్చ వృద్ధ స్త్రీ పల్వలోదకం రాత్రౌ దధ్యన్న భుక్తిశ్చ ఆయుః క్షీణం దినే దినే. వృద్ధార్కః హోమధూమశ్చ బాలస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే. గోచీ పెట్టుకుని వీధిబడిలో చదువుకుంటున్న రోజుల్లో యథాలాపంగా నేర్చుకున్న పై శ్లోకం ఏనాడో జీర్ణమైపోయిన ఆ 4 పంక్తులు 50 సంవత్సరాలు గడిచిన తరువాత వారికి ఎలా జ్ఞాపకం వచ్చాయో ఊహకు అందని విషయం. ఎక్కడో అంతరాంతరాల్లో దాగి ఉన్న ఆ శ్లోకాన్ని ఎన్ని పొరల్లో నుంచో పైకి లాగిందెవరు? అంతేకాదు, అదే నీతిశాస్త్రంలోనిది సాధారణ శ్లోకం కాకుండా ఏ పంచకావ్యాలలోనిదో ఏ భారత భాగవతాల్లోదో అయినట్లయితే శాస్త్రిగారికి అవన్నీ కొట్టిన పిండి కావటం చేత అది వారికి కరతలామలకం అయ్యేది. శేషయ్య గారు మూగివారయ్యేవారు. అందుకని శ్రీ శాస్త్రిగారి సంస్కృత పాండిత్యానికి ఎక్కడా అందుబాటులో లేనిది, శేషయ్య గారి మిడిమిడి సంస్కృత జ్ఞానంతో అందుకోజాలినది అయిన శ్లోకాన్ని విస్మృతి గర్భంలో నుంచి పైకి లాగాలి. దాన్ని శేషయ్య గారు శాస్త్రిగారి ఎదుటనే చదివి వారి పాండిత్యాన్ని ప్రదర్శించాలి. అబ్బో, సంస్కృతం మీకెందుకులేండి, అది మాకు వదిలేయండి అన్న శాస్త్రిగారి ఎత్తుపొడుపు మాటకు స్వామి శేషయ్య గారి చేతనే సమాధానం చెప్పించాలి. అద్భుత సృష్టి. శ్రీ శంకర భగవత్పాదుల శిష్యుల విషయంలో ఇలాంటిదే ఒక కథ ప్రచారంలో ఉంది. పాత్రల తారతమ్యం మాట వదిలేస్తే ఆ కథ ఇక్కడ చక్కగా అతుకుతుంది. ఆదిశంకర్ల శిష్యులలో గిరి అనే పేరుగల శిష్యుడు ఉండేవాడు. రోజు దేవుని పూజకు పుష్పం, బెల్వం వగైరా పూజా ద్రవ్యాన్ని సమకూర్చటం, గురువుగారి గుడ్డలు ఉతికిపెట్టి గురువుకు శుశ్రూష చేయటం ఇలాంటి పనులు అతడు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ పనులు ఎంత చక్కగా చేసినా చదువులో ముద్దబ్బాయిగా కనిపించేవాడు. ఒకనాడు గురువు చేత పాఠం చెప్పించుకోవటానికి శిష్యులంతా సమావేశమయ్యారు. గురువు ఇంకా పాఠం మొదలు పెట్టలేదు. గిరి రాలేదని గురువు ఎదురు చూస్తున్నట్లు కనిపించింది. శిష్యులలో గుసగుసలు బయలుదేరాయి. గిరి కోసం కాచుకోవాలా, అతడు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే అంటూ శిష్యులు తమలో తాము ఏమనుకుంటున్నారో గురువుగారు కనిపెట్టారు. ఆనాడు వారికి కాస్త గుణపాఠం నేర్పాలని తోచింది గురువుగారికి. ఇంతలో గిరి రానే వచ్చాడు. తోటక వృత్తాలలో గురువుపై తాను రచించిన శ్లోకాలు పాడుకుంటూ ఆనందంతో నర్తన చేస్తూ వచ్చాడు. శిష్యులు ఆ శ్లోకాలను విన్నారు. పరవశుడై అతడు చేసిన నృత్యాన్ని చూశారు. తాము అనుకున్నట్లు గిరి ముద్దబ్బాయి కాదని గ్రహించారు. సిగ్గుపడ్డారు. ఆసువుగా ఆనాడాయన చెప్పిన శ్లోకాలలో మచ్చుకు ఒకటి. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం. మరిన్ని విశేషాలతో మరలా కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.